గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవిని దేవుడిగా కొలిచే మెగా ఫ్యాన్స్ లో చీలికలు వచ్చేసాయి. ముందు చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా మారిపోతే ఇప్పుడు ఆ మిగిలిన వారిలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ గా కొందరు, రామ్ చరణ్ ఫ్యాన్స్ గా ఇంకొందరు మారిపోయారు. కొందరు మాత్రం కేవలం అల్లు అర్జున్ ను పక్కన నెట్టేసి మిగతా మెగా హీరోల ఫ్యాన్స్ గా కంటిన్యూ అవుతున్నారు. ఇదంతా మనం సోషల్ మీడియాలో చూసినట్లయితే మెగా ఫ్యాన్స్ బిహేవియర్ ను బట్టి వారిలో ఎన్ని గ్రూపులున్నాయో చెప్పేయచ్చు. అయితే ఇప్పుడు ఆ గ్రూపుల్లో చాలా మందికి డీజే దువ్వాడ జగన్నాథం సినిమా కారణంగా చిరెత్తుకొచ్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే దువ్వాడ జగన్నాథం థియేటర్లలో హంగామా చేయడం అయిపోయింది. కానీ ఇండస్ట్రీలో మాత్రం ఇంకా వైబ్రేషన్స్ కంటిన్యూ చేస్తోంది. కాకపోతే ఇది పాజిటివ్ గా కాదు, నెగిటివ్ గా అనే పాయింట్ నోట్ చేసుకోవాలి. డీజే వసూళ్ల విషయంలో వీకెండ్ ముగిసి రంజాన్ పూర్తయ్యే వరకు ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. అయితే అసలు సమస్య ఆ తర్వాతే వచ్చింది. డీజే కలెక్షన్స్ విషయంలో హంగామా ఎక్కువైంది. ఓ సమయంలో అయితే ఈ సినిమా వసూళ్ల విషయంలో తాము చెబుతున్నదంతా నిజమే అంటూ దర్శకుడు హరీష్ శంకర్ ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశాడు. అయితే ఇక్కడ చూపిస్తున్న ఫిగర్స్ అన్ని కరెక్ట్ అయి ఉంటే డీజేను బ్లాక్ బస్టర్ కేటగిరీలోకి చేర్చాల్సి ఉంటుంది. అంతేకాదు, మెగాస్టార్ నటించిన ఖైదీ నెంబర్ 150 కంటే ఎక్కువ వసూళ్లు వచ్చినట్లన్నమాట. సరిగ్గా ఆ పాయింట్ దగ్గరే మెగా ఫ్యాన్స్ కు మండుకొచ్చింది. అసలు తొలి వారంలోనే నైజాం నుండి 20+ కోట్లు షేర్ తెచ్చేస్తే ఖైదీ నెంబర్ 150 పేరిట ఉన్న నాన్ బాహుబలి నైజాం కలెక్షన్స్ రికార్డు బ్రేక్ అయిపోయినట్లే. అయితే కొన్ని ఊళ్లలో తొలి వారం ముగియకుండానే ఈ 7 రోజుల్లో 100 కోట్లు పోస్టర్ రావడం కారణంగా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ డైరెక్ట్ గా దిల్ రాజు ఆఫీస్ కు వెళ్లిపోయారట. డీజే ప్రొడ్యూసర్ అండ్ నైజాం డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు కార్యాలయాన్ని చుట్టుముట్టి అసలు డీజే కలెక్షన్లలో ఎంతవరకు వాస్తవం ఉందో, అసలు హిట్ టాక్ రాకపోయినా కూడా ఖైదీ నెంబర్ 150 రికార్డును ఎలా కొట్టేసిందో చెప్పాలని ఎద్దేవా చేశారట. అయితే ఫిదా ఆడియో రిలీజ్ కోసం హైదరాబాద్ చేరుకున్న అభిమానులు ఇలా దిల్ రాజు కార్యాలయాన్ని రౌండప్ చేసినట్లు తెలుస్తోంది. మరి నైజాం ఏరియాకు దిల్ రాజు నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ కావడంతో వాస్తవాలు బయటకొచ్చే అవకాశాలు తక్కువే. కానీ రాజు మాత్రం ఫ్యాన్స్ ను సముదాయించి పంపేశారట. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.